బైబిల్ తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. మైక్ తీసుకో అమ్మా. ఎవరు రెగ్యులర్గా చదివేవారు ఎవరు వారు తీసుకోండి. మన మానిటర్ లేదా? మానిటర్ ఇక్కడ ఉంది. మానిటర్ నా వైపు చెప్పు. రైట్, ఓకే, చదవండి. 3వ అధ్యాయము 15వ వచనం. బాకాను వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చాలు. అక్కడ ఒకటి నోట్ చేయండి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అందరూ ఆ వాక్యం చదవండి. ఆ భాగాన్ని నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? రైట్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. 15వ వచనం. మరియు యెహోవా మందిరము నుండి 15వ వచనం 32:15. కాబట్టి ఇప్పుడు చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడనైనను ఏ రాజ్యపు దేవుడనైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. నేను చాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట గమనిస్తున్నారా? మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. అందరూ ఆ మాట చదవండి. మీ దేవుడు. అక్కడ నుంచి చదవండి. రైట్, ఆమేన్. ఒకసారి గట్టిగా చెబుదామా? ఇంకో వాక్యాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. క్షమించండి, 39వ వచనం. 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులందువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. చూడండి ఆ వాక్య భాగాన్ని చూడండి. నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. అందరు చదవండి ఆ వాక్యం కాస్త గట్టిగా. రైట్, ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గ్రంథంలో నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఈ మాట ఎవరన్నారంటే నెబుకద్నెజర్ మహారాజు ఈ మాట. ఎవరిని చూసి ఈ మాట అన్నాడు? షడ్రెక్, మేషక్, అబద్నెగో. మీరు నా వైపు చూడాలి, మీరు బైబిల్ చూడాలి. అయిపోయింది, బైబిల్ అయిపోయింది. బైబిల్ చదువున్నప్పుడు చూడండి. మిగతా నా వైపు. అమ్మా పాప నా వైపు. రైట్, జాగ్రత్తగా ఉంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు గమనించండి. ఈ షడ్రెక్, మేషక్, అబద్నెగోలను వారితో ఈ మాట అంటున్నారు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు?
అసలు దేవుని ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? దేవుని ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో గమనిస్తే ప్రతి విషయంలో దేవుని ప్రస్తావన వస్తుంది ప్రజల మధ్యలో. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నీ పూజ వేరు, నా పూజ వేరు, నీ ఆచారం వేరు, నా ఆచారం వేరు. ఈరోజు సమాజంలో ఎక్కువగా సంచరిస్తున్న సమస్య లేక ప్రస్తావన ఏంటంటే దేవుని గురించిన ప్రస్తావన. ఆర్థిక సమస్యల గురించి కాదు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించిన సమస్య కాదు, లేక వేరే వేరే వాటికి సంబంధించింది కాదు. కానీ ఈ మధ్యలో ప్రజల మధ్యలో చాలా భయంకరంగా వినికిల్లో ఉన్న వార్త ఏంటంటే దేవుడు. గమనించండి, ఇక్కడ కూడా ఈ ముగ్గురిని ముందు నిలబెట్టాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో నిలబెట్టి అంటాడు, నా చేతిలో నుంచి చక్రవర్తి నేను, ఈ బబులోను సామ్రాజ్యానికి నేను చక్రవర్తి. నా చేతిలో నుంచి మిమ్మును, షడ్రక్, మేషక్, అబేద్నెగో, నా చేతిలో నుంచి మీ ముగ్గురిని విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడు? వాస్తవానికి విడిపించడానికి మీకు ఏ రాజు దిక్కున్నాడు? ఏ అధికారి దిక్కున్నాడు? ఏ ధనవంతుడు దిక్కున్నాడు? ఏ సంపన్నుడు దిక్కున్నాడు? ఏ బంధువు, ఏ సహోదరుడు నీకు దిక్కున్నాడు అనవలసింది పోయి ఈయనేమంటున్నాడు, ఏ దేవుడు నీకు దిక్కున్నాడు? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఏ దేవుడు విడిపిస్తాడు అని నెబుకద్నెజరు మహారాజు ముగ్గురుతో అన్నాడు. అలా అనడానికి గల కారణం ఏంటంటే, గమనించండి, తాను ఒక ఎత్తైన ప్రతిమను నిలబెట్టాడు, అందరినీ పూజించమన్నాడు. అందరూ పూజించారు, కానీ ఈ ముగ్గురు పూజించారు, ఆరాధించలేదు. రాజు కోపం వచ్చేసి ఎక్కడో దూరంగా ఉన్న వారిని దగ్గరికి తీసుకొని వచ్చారు సైనికులు. రాజుతో చెప్పారు, అయ్యా అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ ఈ ముగ్గురు చేయడం లేదు అని చెప్తే రాజుకి విపరీతమైన కోపం వచ్చేసింది. తాను ఆజ్ఞ పాటించలేదన్న కోపం వచ్చింది. రాజు ఈగోకి ఫీల్ అయిపోయాడు. కొందరి మాట వినకపోతే కొందరు ఈగోగా ఫీల్ అవుతాడు. అర్థమైందండి? తండ్రి అయినా తల్లి అయినా పిల్లలు మాట వినకపోతే, అరే తండ్రిగా చెప్తున్నాను వినడం లేదని తండ్రి ఈగోగా, తల్లి ఈగోగా ఫీల్ అవుతుంది. అత్త కోడల మీద ఈగోగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ రాజు ఈగోగా ఫీల్ అయిపోయాడు. నేను చక్రవర్తిని, నేను ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడిని, నా మాటనే మీరు ధిక్కరిస్తారా? ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎంత దమ్మురా, మీరు ఎంతకు తెగించారా అన్నట్టుగా నా మాటనే ధిక్కరిస్తారా? నన్ను కాదంటారా? నా మాట కాదంటారా? నా అధికారాన్ని, నా బలాన్ని, నా శక్తిని కాదంటారా మీరు? ఇదిగో ఇప్పటికైనా మీకు సమయం ఇస్తాను, ఎందుకంటే మీ గురించి మంచి సాక్ష్యం ఉంది, సంఘములో మంచి సాక్ష్యం ఉంది, సమాజంలో మంచి సాక్ష్యం ఉంది, మా సామ్రాజ్యంలో మరి ఎక్కడెక్కడైతే సంస్థానాలు ఉన్నాయో మీకు మంచి సాక్ష్యం ఉంది కనుక మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. మంచివారికి ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది, మంచివారికి ఎప్పుడు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీరికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వబడింది. ఇప్పటికైనా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు దానికి నమస్కారం చేయండి అని చెప్తే వారు అన్నారయ్యా, మీరు మమ్మల్ని బెదిరించినా, ఖండించినా, లేకపోతే అగ్నిగుండంలో వేసినా మేము మాత్రం దానికి నమస్కారం చేయము, పూజ చేయము, మేము ఆ పని చేయలేము. మా దేవుడు అగ్నిగుండము నుంచి రక్షించుటకు సమర్థుడు. ఆమె చెబుదామా? అంటే ఈ సమస్యలో నుంచి మమ్మల్ని మా దేవుడు రక్షింపగలడు, ఈ బాధలో నుంచి, ఈ కష్టములో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించగలడు. కాబట్టి మీ ఆజ్ఞలకి మేము బెదిరిపోయే రకం కాదు అని సవాల్ చెప్పారు. రాజుకి ఇంకా కోపం వచ్చేసింది. అగ్నిగుండాన్ని ఏడంతలుగా చేయమన్నాడు. చివరిగా చెప్తూ ఆ కోపములో, ఆవేశంలో ఉన్న మాట ఏంటంటే, నా చేతిలో నుంచి ఈ అగ్నిగుండములో పడకుండా, ఇందులో మీరు కాలకుండా, ఇందులో చావకుండా, ఇందులో మీరు బూడిద కాకుండా మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు?
మీరేమన్నారు? ఆయన దేవుని ప్రస్తావన ఎందుకు ఎత్తాడంటే, మొదట వీరు దేవుని ప్రస్తావన ఎత్తారు. ఏమని? ఈ అగ్నిగుండము నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు. కాస్త గట్టిగా చెప్పండి, ఆమేన్. ఆమేన్. నిజమేనా? మీరు నమ్ముతారా ఆ మాట? మీ సమస్యలో నుంచి, మీ బాధలో నుంచి, మీ అప్పులో నుంచి, మీ వ్యాధిలో నుంచి, చేతబడి శక్తుల నుంచి, కలవరం నుంచి, భయము నుంచి, దరిద్రం నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, విడిపించగలిగిన సమర్థుడు అని మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగునే మీ విశ్వాసానికి తగిన కార్యం నా ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. కనుక ఈ రాజుకి ఆ దేవుని గురించి తెలియదు గనక, నా చేతిలో నుంచి మీ దేవుడు తప్పించగలడా? అంత సామర్థ్యం, అంత శక్తి మీ దేవునికి ఉందా? మీ దేవుడు కూడా నా చేతిలో నుంచి విడిపించలేడని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజు ఇలా మాట్లాడాడు. సరే, దేవుడు విడిపించాడా లేదా అన్న సంగతి మీ అందరికి బాగా తెలుసు. దేవుడు తప్పించాడా లేదా అన్న సంగతి మీకు అందరికి బాగా తెలుసు. ఇప్పుడు రెండో విషయానికి వస్తే, ఇక్కడ ఒక హిజ్కియా రాజు ఉన్నాయి. ఈ రాజుని బెదిరిస్తూ ఒక రాజు ఉత్తరం రాశాడు. అతని పేరు చెప్పండి, అష్షూరు రాజు. ఈ అష్షూరు రాజు విస్తారమైన సైన్యాన్ని తీసుకొని యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు రాజు ఎవరయ్యా అంటే యూదా. హిజ్కియా యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. హిజ్కియా ఇలా ప్రజలందరినీ ఉద్దేశించి ప్రతిరోజు చెప్తున్నాడు. ఏమని? మీరు అష్షూరు రాజుకు భయపడకండి, అతడు అలానే బెదిరిస్తాడు, అతడు అలానే ఆయన మాటలతో కలవర పెడతాడు. మనం ఆరాధించే దేవుడు ఖచ్చితంగా మనము అష్షూరు చేతి రాజులో పడకుండా మన దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండండి, కన్నీటి ప్రార్థన చేయండి. మన దేవుడు అష్షూరు రాజు చేతిలో పడకుండా, ఆ సమస్యలో పడకుండా, ఆ శ్రమలో పడకుండా మన దేవుడు మనల్ని కాపాడుతాడు అని హిజ్కియా రాజు చెప్తాడు. దేవుని మాటలు విన్న ప్రజలు ఈ హిజ్కియా రాజు మాటలు నమ్మారు. ప్రైజ్ ది లార్డ్. కనుక అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఆ యుద్ధాన్ని బట్టి కలవరం చెందకుండా అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అష్షూరు రాజు చేతిలో నుంచి మమ్మల్ని కాపాడండి, కాపాడండి. ఇది రాజుకు తెలిసిపోయి, అష్షూరు రాజుకు తెలిసిపోయి చాలా కోపం వచ్చేసి, బాబు, ఓ ప్రజలారా వినండి, నేను ఇన్ని దేశాల మీద యుద్ధాన్ని చేసి వచ్చాను కదా, ఏ దేవుడైనా ఏ దేవత అయినా వాళ్ళ దేశాన్ని కాపాడిందా? ఆయన మాట వినండి. ఆయన ఏమంటున్నాడు? నేను పక్క దేశం మీద యుద్ధం చేసి వచ్చాను. వారి దేవుడు లేక వారి దేవతలు లేక వారి శక్తులు వారు పూజిస్తున్నవారు ఏమైనా ఆ దేశాన్ని కాపాడాయా? వారి దేశాన్ని వారి దేవుడు కాపాడలేదు కనుక మీ యూదా దేశాన్ని కూడా మీరు నమ్ముకున్న మీ దేవుడు కాపాడలేడు. మీరు అనవసరంగా హిజ్కియా మాటలు విని మోసపోకండి, ఆయన మిమ్మల్ని మోసం చేస్తాడు అని చెప్పి అంటాడు. మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవును కదా. ఆ ప్రక్క దేశంలో ఉన్న దేవుడు వారిని విడిపించలేనప్పుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని మీరెందుకు భ్రమలో ఉన్నారు? మీరెందుకు ఉపవాసం ఉన్నారు? మీరెందుకు ప్రార్థనలు చేస్తున్నారు? ఎందుకు దేవుడికి మొరపెడుతున్నారు? ఆ పక్క దేశం వారు మొరపెట్టగా వారి దేవుడు విన్నాడా? మీ దేవుడు వింటాడా? అని శత్రువైన రాజు ఆ యూదా ప్రజలకి పెద్దలకి ఉత్తరం రాసి అంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని మీ దేవుడు విడిపించలేడు. నేను అంటాను, ఈ నెబుకద్నెజర్ మహారాజుకి ఈ అష్షూరు రాజుకి దేవుని గురించి ఏం తెలిసని మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడుతున్నారంటే
దేవుని గురించి వీరికి సరి అయిన అవగాహన. కాస్త గట్టిగా ఈరోజు దేవుని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే, సంఘాన్ని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే, సేవకుని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే, వారికి సంఘాన్ని గురించి, దేవుని గురించి, సేవకుని గురించి సరి అయిన అవగాహన లేదు. ఆమేన్. కాస్త గట్టిగా హల్లెలూయా. నా గురించి కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, జయరాజ్ పాస్టర్ బాగా పిసినారోడు, ఏం ఖర్చు పెట్టాడు అని అంటుంటారు. కొంతమంది అనుకుంటారు. నేనంటాను, నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చావమ్మా, నేను 1000 రూపాయలు నాకు కానికిస్తే ఈ అయ్యగారు నేను కలిసి తమ్ముడు నిలబడు వెళ్ళి మేము హోటల్లో నువ్వు ఇచ్చిన కానుక 1000 రూపాయలు ఎంజాయ్ చేయమంటావా, సేవలో ఖర్చు పెట్టమంటావా? నువ్వు ఎందుకు ఇచ్చావు? మేము హోటల్లో ఎంజాయ్ చేయడానికి ఇచ్చావా, లేకపోతే ఖర్చు పెట్టడానికి ఇచ్చావా, రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఇచ్చావా, కూల్ డ్రింకులు తాగడానికి ఇచ్చావా, చర్చి కట్టడానికి లేక చర్చి వస్తువులు కొనడానికి ఇచ్చావా? అది కథ. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు చెప్పాలి పాస్టర్. ఎంజాయ్ చేయాలా లేక ఖర్చు పెట్టాలా నన్ను తీసుకొని వెళ్ళి? ఇప్పుడు ఆ అక్క ఇచ్చిన సొమ్ము నేను ఖర్చు పెడితే నాకు, నా కుటుంబం మీద శాపం రాదు? అది నా బాబు సొమ్మ, తాత సొమ్మ? చెప్పరే. మీరు ఏం మాట్లాడకపోతే ఎలా? ప్రైజ్ ది లార్డ్. కాస్త గట్టిగా హల్లెలూయా. నేనేమనుకుంటాను, అలాంటి మాటలు విన్నప్పుడు వీళ్ళకేదో పిచ్చి పట్టింది అనుకుంటాను. ఏం పట్టింది అనుకుంటాను? పిచ్చి పట్టింది. అంటే వాస్తవం వేరు, దేవుని ఆలోచన వేరు, మాట్లాడుతున్నది వేరు. ఇట్లా రకరకాల దేవుని గురించి ఒక తప్పుడు కామెంటరీ, సంఘాన్ని గురించి తప్పుడు కామెంటరీ కూర్చోదాం, లేక సేవకుని గురించి తప్పుడు కామెంట్. కానీ ప్రజలు నేను చేస్తున్న మంచి పనిని ఎవరు చూడరు. కానీ అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. మాకు అయ్యగారు బట్టలు కొనియలేదు, మాకు బిర్యానీ పెట్టలేదు, మాకు చెప్పులు కొనియలేదు. అరే, నీ డబ్బుతో నేనెలా ఎంజాయ్ చేసేది? ఆమె చెప్దామా? నా మాటలు మీకు అర్థమైనాయా? అర్థమైనాయా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రకరకాల మాటలు అంటే వీరికి నెబుకద్నెజరు మహారాజుకి లేక అష్షూరు రాజుకి దేవుని గురించి వీరికి సరైన అవగాహన లేదు. దేవుని సంఘము యూదా ప్రజల గురించి సరైన అవగాహన లేదు. దేవుని సేవకుల గురించి సరైన అవగాహన లేదు. లేకని వారు ఏమంటున్నారు? మా చేతిలో నుంచి, నా చేతిలో నుంచి ఇదిగో మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడా? ఏం చేస్తాడు నీ దేవుడు? నీ ప్రార్థన ఏం చేస్తుంది? నీ ఉపవాసం ఏం చేస్తుంది? నీ భక్తి ఏం చేస్తుంది? నీ ప్రతిష్ఠ ఏం చేస్తుంది? ఏం చేయలేడు. ఇంకా వారి భాషలో మాట్లాడితే చాలా బూతు పదాలు ఉంటాయి. వారి భాషలో మాట్లాడితే, వారి భాషలు మనం మాట్లాడకూడదు. చాలా బూతు పదంతో ఉంటాయి మాటలు. అర్థమైందండి? చాలా బూతు పదంగా ఉంటాయి ఆ మాటలు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఎంత ధైర్యంగా సవాలు విసురుతున్నారో చూడండి. అంత ధైర్యంగా సవాలు ఈ రాజులు విసిరినా, ఈ చక్రవర్తులు విసిరినా దేవుని ప్రజలు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమెన్ చెప్పాలి. ప్రార్థన కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, దేవుని మీద ఆధారపడడం మానలేదు. నేనంటాను, లోకములో ఉన్న చట్టాలే కానీ, రాజులే కానీ, అధికారులే కానీ మిమ్మల్ని బెదిరించినా, శాసించినా, లేక ఏదైనా మాటన్నా మీరు కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు సరిగా నువ్వు గుర్తించగలిగితే నువ్వు అన్ని పరిస్థితుల మధ్యలో ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా.
అన్ని కాలాలలో, అన్ని పరిస్థితుల మధ్యలో నువ్వు ధైర్యంగా. ఓకే, వీరిద్దరు ఈ మాట అన్నారా? ఇప్పుడు దీపదేశం కాలంలో దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను, చంపేవాణ్ణి నేనే, బ్రతికించేవాణ్ణి నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని చెప్పి ఆయన అంటాడు. దేవుడు అంటాడు, నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడు ఎవడునూ లేడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఈ 3 వాక్యాల్లో, ఈ ముగ్గురులో సత్యమైన మాట ఎవరిదండి? దేవుడు. ఆ మిగతా 2 రాజులు మాట్లాడింది పచ్చి అబద్ధం. అందుకే చూడండి, అగ్నిగుండంలో వేసిన ఆయన ఏమనుకున్నాడో అది జరగలేదు. అష్షూరు రాజు అంత సైన్యాన్ని తీసుకుని వచ్చిన ఒక దూతను పంపించి రాత్రి 185,000 మందిని ఆ దేవదూత హతమార్చి. నేనంటే దేవుని శక్తిని ఎరగక ఎవరో ఏదో అంటారు, నువ్వెందుకు ఫీల్ అవుతావు? దేవుని శక్తిని ఎరగక, దేవుని బలాన్ని ఎరగక వేరే వారు ఎన్నో రకాలుగా కామెంటరీ చేస్తారు. నువ్వెందుకు నీ విశ్వాసాన్ని తగ్గించుకుంటావు? నేనంటాను, వీళ్ళు అలా హేళన చేసి మాట్లాడినా వీరి విశ్వాసం తగ్గలేదు, వీరి భక్తి తగ్గలేదు, వీరు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడే ఆయన హస్తము చాపి అగ్ని గుండములో నుంచి షడ్రక్, మేషక్, అబేద్నెగోని వెలుపలికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయన చేతులు రక్షించే చేతులు గనక, ఆయన చేతులు కాపాడే చేతులు గనక, ఆయన చేతులు అగ్ని అంటకుండా వారి చుట్టూ ఒక ప్రాకారంగా నిలబడినాయి కనుక ఆ భయంకరమైన అగ్ని గుండములో బూడిద కాకుండా, చనిపోకుండా సజీవులుగా వారు బయటికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చేతులు వేరు, మనుషుల చేతులు వేరు. మనుషుల చేతిలో చట్టాలు ఉండవచ్చు, మనుషుల చేతిలో అధికారాలు ఉండవచ్చు, మనుషుల చేతిలో డబ్బు ఉండవచ్చు, కానీ వారి చేతులు జీవము కలిగిన ప్రజలనే కానీ, సంఘమునే కానీ, సేవకులనే కానీ వారు ఏమీ చేయరు. ఆ మధ్యలో ఒక ఊర్లో ఒక అమ్మగారు దేవుని నమ్ముకున్నారు. ఆమె విధవరాలు, ఆమెకి 2 కుమారులు. ఊరంతా ఈమెను బహిష్కరణ చేసింది. ఊరందరూ బహిష్కరణ చేసిన తర్వాత ఈమెం చేసిందంటే, ఆ ఊరు బట్టి 5 కిలోమీటర్ల దూరంలో వారికి ఒక తోట, ఎక్కడికి వెళ్ళాలో తోచక ఇంకా ఎవరు కూడా తనని ఇంటికి రానివ్వరు కనుక తాను ఊరి బయటికి వెళ్ళి తన పొలములో, తన తోటలో చక్కగా తనకున్న పిల్లలు, అంటే 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల 2 మగ పిల్లలు, ఆ పిల్లల్ని పట్టుకొని ఒక గుడిసె, ఒక పందిరేసుకొని చక్కగా మరి ఆ అడవిలో గుడ్డేలుగు రాకుండా, నక్కలు రాకుండా, తోడేళ్ళు రాకుండా, ఏవి రాకుండా జాగ్రత్తగా ఆ గుడిసెని కట్టుకున్నాయి. దానికి తలుపు పెట్టుకుంటారు. గమనించండి. ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఆ ఊరిలో యవనస్తులు కొద్దిగా చిల్లరగా తిరిగేవారు, తాగేవారు, అల్లరల్లరిగా ఉండేవారు. ఈమె ఊరి బయట ఉండడం చూసి వాళ్ళు ఒక ఆలోచన చేశారు, అరే అది ఊరి బయట ఒకటే ఉంటుందిరా, దాని పిల్లలు చిన్న పిల్లలు, కాబట్టి మనం ఏం చేద్దామంటే మరి ఆ ఊరి బయటికి రాత్రి వెళ్ళి ఆమెను చెరిపేద్దాం లేక చంపేద్దాం అన్న మాటలు ఈ తాగుబోతులైన యవనస్తులు, ఊరిలో ఉన్నవారు ఇంచుమించు ఒక 15 మంది మాట్లాడుకొని ఒకరోజు బాగా తాగి రాత్రి బయలుదేరారు. ఊరి బయటికి వెళ్ళి ఏం చేశారు, ఆ ఊరి బయటకు వచ్చి ఆ గుడిసె తోటలో ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ తలుపు ఎక్కడ ఉందా అని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నాయి. గమనించండి, వారికి ఆ గుడిసె చుట్టూరా తిరుగుతున్నారు కానీ
తలుపు కనిపించడం లేదు రాత్రి. హలో, ఆ గుడిసె చుట్టూ తిరుగుతున్నారు కానీ తలుపు కనిపించడం లేదు. వారు మాట్లాడుకుంటున్నారు ఏమని, రే నిన్నటి దినం ఉదయం ఇక్కడనే కదా తలుపు చూసింది, ఇప్పుడు కనిపించడం లేదే, దీన్ని ఏదో చేద్దామని వచ్చామే, దీని జీవితాన్ని పాడు చేద్దామని వచ్చామే, చంపేద్దామని వచ్చామే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె విని పిల్లలు తాను ఇద్దరు కలిసి ఆ ఇంటి మధ్యలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, 3-4 గంటలైనా వారికి తలుపు దొరకలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ గుడిసెను ఊపుతున్నారు కానీ కదలడం లేదు. ఉదయము 5 గంటలకు 4 గంటలకు రికార్డులు వేశారు. ఊర్లో రికార్డులు వేస్తారు కదా, టెంపుల్ల మీద రికార్డ్స్ వేస్తారు కదా, వేశారు. ఆ శబ్దం వినగానే అరే ఉదయం అయింది, అందరూ తోటలోకి నీళ్లు కట్టడానికి వస్తారు, మోటార్ పెట్టడానికి వస్తారు, మోట బావులు వేయడానికి. అప్పుడు ఆ దినాల్లో మోట బావులు ఉన్నాయి కనుక కట్టడానికి వస్తారు కనుక అందరి కంట్లో పడిపోతాం, వెళ్ళిపోదామని చెప్పేసి వారు మళ్ళీ ఊరిలోకి వెళ్ళిపోయారు. ఈ వార్త వారం రోజుల వరకు తెలియదు ఎవరికి. వారం రోజుల తర్వాత ఆ ఊర్లో ఉన్న పెద్దలకు తెలుసు. ఇదేం కథ కాదు, జరిగిన సత్యం. ఆ ఊరి పెద్దలకు తెలుసు. ఆ ఊరి పెద్దలు యవనస్తులను పిలిచి అడిగారు, నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎలా తెలిసింది? ఆ ఊరి పెద్దల్లో ఒక కొడుకు ఈ 15 మంది యవనస్తుల్లో ఆ ఊరి పెద్ద కుమారుడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఏంటంటే, అరే ఈ గుడిసెలో ఉన్న తలుపుని మేము ఎలా దొరకబట్టలేకపోయినాము, మేము ఆమెను అలా ఎందుకు చేయలేకపోయినాము, ఆ రాత్రి ఇంతమంది ముందు కూడా మేము మా శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు తలుపు ఎందుకు దొరకలేదు? అసలు ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఉంది, ఏదో మహిమ ఉంది. మొత్తానికి ఈ విషయం వాళ్ళ నాన్నతో క్లోజ్గా ఉంటాడు కనుక చెప్పాడు. ఆయన మిగతా వాళ్ళని పిలిచి అడిగాడు, వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక ఊర్లో మీటింగ్ పెట్టి ఆయన ఏమన్నారు తెలుసా? ఆమెను పిలిచి, అమ్మా నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి గొప్పది, నీ భక్తి గొప్పది, నీ విశ్వాసం గొప్పది. నీ దేవుని శక్తితో తెలవక నిన్ను వెళ్ళగొట్టాము, కానీ నీ దేవుడు నీకు ప్రాకారమై నిలబడ్డాడు, కంచగా నిలబడ్డాడు. ఒంటరి దానివైన అడవిలో నువ్వు ధైర్యంగా ఉండగలిగావంటే దేవుడు నీకు ఇచ్చిన ధైర్యమే. హల్లెలూయా. కనుక నువ్వు ఊరి బయట ఉండవలసిన అవసరము లేదు, నీ దేవుడు గొప్పవాడని మాకు అర్థమైంది అని చెప్పి ఊరి బయట ఉన్న ఆమెను ఊరిలోనికి వచ్చినట్లుగా చేసి తర్వాత ఆమె సాక్ష్యం ద్వారా ఊర్లో సంఘమే కట్టబడింది. గట్టిగల్లో చెబుదామా? సరే, దేవుడు ఆమె కాపుదల ఇచ్చాడా లేదా? ఆయన చేతులు కాపాడా లేదా? రక్షించాయా లేదా? నేనంటాను, దేవుని చేతులు వేరు, మనుషుల చేతులు వేరు. ఆమె చెప్పండి కాస్త గట్టిగా. మనుషుని చేతులు చాలా బలహీనమైనవి, మనుషుని చేతులు వ్యాధిగ్రస్తమైనవి, మనుషుని చేతుల ద్వారా ఏ కార్యము కూడా చెయ్యలేనంత చాతగాని చేతులు మనుషుని చేతులు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఒక రకంగా, వయసు మీరిపోయేంత ఒక రకంగా, బాలుడు ఉన్నప్పుడు ఒక రకంగా అతని చేతులు పనిచేస్తాయి. కనుక పరిస్థితులను బట్టి చేతులు కొంతకాలం బలంగా ఉంటాయి, కొంతకాలం బలహీనంగా ఉంటాయి. ఏదైనా ఏ కాలంలోనైనా మనుషుని చేతులు బలహీనమైనవే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి కరోనా వచ్చింది కదా, చాలామందికి డబ్బున్న వాళ్ళకు కూడా కరోనా వచ్చింది, సినిమా యాక్టర్లకు కరోనా వచ్చింది, పాస్టర్లకి కరోనా వచ్చింది, సంఘ బిడ్డలకి కరోనా వచ్చింది. వారు డబ్బు బలముతో, వారి సొంత అధికారంతో ఆ వ్యాధి నుంచి కాపాడుకోవాలని వారు ఏం చేశారు? సొంత ప్రయత్నాలు చేసి వారు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారి చేతులతో, వారి కార్యాలతో ప్రాణాలను కాపాడుకోగలిగారా? లేదు. అంతే. మనిషి బలము, మనిషి శక్తి, మనిషి చేతుల యొక్క బలము తాత్కాలికమైన. వీళ్ళేమనుకుంటున్నారు? మా చేతిలో ఉన్న బలం చాలా గొప్పది,
చాలా గొప్పది, మేము ఈ చేత్తో ఏమైనా చేయగలం, ఏదైనా సాధించగలం అని వీళ్ళు విర్రవీగుతున్నారు. నీ చేతిలో ఏమి లేదురా బాబు అని చెప్పి వారి కళ్ళ ముందే షడ్రకును మేషకును విడిపించిన దేవుడు వారి కళ్ళ ముందే ఆ రాత్రి బయలుదేరి ఇదిగో ఆ యొక్క అష్షూరు సైన్యాన్ని హతమార్చి ఆ యొక్క అష్షూరు యొక్క రాజు చేతిలో నుంచి విడిపించిన దేవుడు ఈ మధ్యాహ్నం ఆయన చేతులే మీకు రక్షణగా ఉండునుగాక, ప్రాకారముగా ఉండునుగాక, తోడుగా ఉండునుగాక. ప్రభు అంటున్నాడు, నా చేతిలో ఉన్న మిమ్ములను విడిపించి, నా చేతిలో నుంచి మిమ్మల్ని దొంగలించేవాడెవడు? కనుక మనం ఇప్పుడు అందరం మనం ఎవరి చేతిలోకి రావాలంటే దేవుని చేతిలోకి మనం వచ్చుదుముగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చేతితో ఆయన ఏమైనా చేయగలడు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో ఆశీర్వాదం ఉంది, ఆయన చేతిలో దీవెన ఉంది, ఆయన చేతిలో అభివృద్ధి ఉంది, ఆయన చేతిలో నీకు కావలసిన అన్ని ఈవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆ సిలువలో ఆయన ఆ సిలువలో మాటలు మాట్లాడుతూ చివరికి ఏమన్నారు తెలుసా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆమేనండి, చెప్పండి. తండ్రి, నీ చేతికి. ఎవరి చేతికి? కాస్త గట్టిగా. ఈరోజు నీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టావు? నీ సమస్యలు ఎవరి చేతిలో పెట్టావు? నీ వ్యాధిని ఎవరి చేతిలో పెట్టావు? అయ్యా డాక్టర్ గారు, అంతా మీరే దిక్కయ్యా, నీ చేతిలో పెడుతున్నానయ్యా, అయ్యా నీ చేతిలో. ఆయన చేతులు పెడితే తప్పకుండా పరదేశుల పాట పాడతావు. అర్థమైతే? అయ్యా బావగారు, అంతా మీరేనయ్యా, నా కూతురు నీ చేతిలో పెడుతున్నానయ్యా, అయ్యా అన్న నీవేనయ్యా, నీ చేతిలో నా కొడుకును పెడుతున్నానయ్యా, అయ్యా ఇదిగో అన్ని మీరేనయ్యా అని మీ చేతిలో మా భవిష్యత్తు పెడుతున్నానని బంధువులకి, అన్నలకి, తోబుట్టులకి, డాక్టర్లకి, స్నేహితులకి వారి చేతులకు మనం అప్పగించుకుంటే అంతే. ఈ భూమి మీద నీ టికెట్ కట్ అయినట్టే. ఈ భూమి మీద నీకు నూకలు చెప్పరే చెల్లినట్టు. అందుకే యేసు ప్రభుల వారు దేవుడయ్యింది, త్రిత్వములో ఒక వ్యక్తి అయ్యింది. నేనేమన్నాను? యేసు ప్రభు వారు మాట్లాడండి, దేవుడయ్యింది, ఆ త్రిత్వములో ఒక వ్యక్తి అయి ఉంది. ఆమె ఇప్పుడు ఎవరి చేతులకు అప్పగించుకున్నాడు? తండ్రి చేతులకు తన ఆత్మను అప్పగించుకున్నట్టుగా మన భవిష్యత్తును తండ్రి చేతులకు అప్పగించుకుందుముగాక. మన ఫ్యూచర్ని తండ్రి చేతులకు అప్పగించుకుందుముగాక. మన సమస్యలని దేవుని చేతులకు అప్పగించుకుందుముగాక. మనకున్న అప్పులని, ఆర్థిక సమస్యలని దేవుని చేతులకు అప్పగించుకుందుముగాక. మన సంఘమును దేవుని చేతులకు అప్పగించుకుందుముగాక. మన కష్టాలను, సుఖాలను దేవుని చేతులకు అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతులకి నీ సమస్యను అప్పగించుకుంటావో, నీ కుటుంబాన్ని అప్పగించుకుంటావో, నీకున్న అనారోగ్యాన్ని అప్పగించుకుంటావో, ఖచ్చితంగా ఆయన చేతిలో పెట్టావు గనక ఇక నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆమెన్ చెప్పండి. నీ ప్రతి సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆయన ప్రతి సమస్యను పరిష్కరించగలడు. అవునా? చెప్పరే. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే.
ఆయనకు అర్థం కాదు. ఆయన చేతులు పెట్టు నీ భవిష్యత్తు, నీ వివాహ విషయం, నీ ఉద్యోగ విషయం, నీ స్టడీ విషయం, నీ ఇంటి విషయం, నీ అనారోగ్య విషయం, నిన్ను పీడిస్తున్న చేతబడి శక్తుల యొక్క విషయం, నీకున్న ఆర్థిక విషయాలు, అన్ని విషయాలు ప్రభు చేతులు పెట్టు. ప్రభువా నువ్వు ఒక్కడివే నా సమస్యల్ని పరిష్కరించగలవయ్యా, నువ్వు ఒక్కడివి చూసుకో ప్రభువా, నీ చేతిలో నేను ఈ సమస్యలు పెడుతున్నానని ఆయన చేతిలో పెట్టి ఒక మాట చెప్పంటారా? నాకేమో చెంపలు కారిపోతుంది, మీకు అసలు చెంపలే రావడం లేదు. నాకంటే ఎక్కువ కృప మీకున్నట్టుంది. నాకేమో కారిపోతున్నాయి, వాళ్ళు అసలు ఒక్కసారి కూడా తుడుచుకోలేదండి వాళ్ళ పాపం. కన్నీరు కారడం లేదు, చక్కగా కారుతుంది. అలా గట్టిగా చెప్దామా? చెప్పంటారా? బైబిల్లో ఒక ఆమెకి ఒక విధవరానికి 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త చనిపోయిన తర్వాత అప్పుల వాడు వచ్చాడు, అప్పు కట్టమన్నాడు. ఆమె ఏం చేసింది? మీ ఇంటికి వచ్చిందా? ఖమ్మంలో మీ ఇల్లు వెతుక్కుంటా, మరి అక్క ఉన్నావా మరి అక్క ఉందా? మా చర్చిలో 150 మంది మరి అక్కలు ఉన్నారు. అసలు గట్టిగా కనుక ఏ మరి యొక్క గురించి చెప్పానో ఎవరికి తెలియదు. ఆమె తల్లిగారింటికి వెళ్ళి కానీ, లేక అత్తగారింటికి వెళ్ళి కానీ, స్నేహితుల ఇంటికి వెళ్ళి కానీ ఆమె సమస్య ఎవరికి చెప్పలేదు. నేరుగా ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? దైవజనుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి. నేను అంటాను, మీ సమస్యలు పట్టుకొని ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మందిరానికి రాకుండా మందిరాలకు వెళ్తావేంటి? నీకేం రోగం? నీకు సావుకాలం వచ్చింది. సమస్యను పట్టుకొని మందిరానికి రాకుండా మందిరాలకు వెళ్తావేంటి? నా మాట్లాడదామవుతున్నాయా? సమస్యను పట్టుకొని ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మందిరానికి రాకుండా మందిరాలకు వెళ్తావేంటి? కావచ్చు మీరిద్దరు పక్క పక్కన కూర్చున్నారు కావచ్చు, ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారు కావచ్చు, అయినా నీ సమస్య తీసుకొని ఆక్కింటికి ఎందుకు వెళ్ళావు? నీకు మెంటల్ తప్ప? నీకు మెంటలే కదా. సమస్యను పట్టుకొని మందిరానికి రావాలి, కానీ మందిరానికి రాకుండా ఆ అన్న ఇంటికి ఆక్కింటికి ఎందుకు వెళ్ళావు? మీరు బాగా ముదురులు ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. నేను అడిగింది చెప్పండి, వెళ్ళాలా వెళ్ళకూడదా? రైట్. ఆ అమ్మ ఏం చేసిందంటే సమస్యను చేత పట్టుకొని మందిరానికి వచ్చి మందిరంలో ఉన్న దైవజనుడికి సమస్య చెప్పింది. హలో, నీ వ్యక్తిగత సమస్యలు సంఘంలో ఆ అన్నకు, ఈ అన్నకు, ఈ అక్కకు చెప్తే సమస్యలు ఇంకా పెరుగుతాయి. సమస్యలు పెంచుకుంటావా, తగ్గించుకుంటావా, పూర్తిగా లేకుండా చేసుకుంటావా? నీ ఇష్టం. నా మాట వినండి. నా మాట విన్న వాళ్ళందరూ బతికారు, వినని వాళ్ళు చచ్చిపోయారు. నిజం చెప్తున్నాను, నాకు అబద్ధాలు చెప్పే అవసరమే లేదు. నా మాట వినని సేవకులు చచ్చిపోయారు, విశ్వాసులు చచ్చిపోయారు. అర్థమైందండి? నా మాట విన్న వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడైనా వాళ్ళు విని బాగుపడ్డారు. ఎందుకు? నేను చెప్పే మాట నా మాట కాదు. ఎవరి మాట? దేవుడు. నీకు నచ్చినా అదే చెప్తాను, నచ్చకపోయినా, నువ్వు వచ్చే వారం గుడికి రాకపోయినా అదే చెప్తాను. నా వచ్చినా అక్క పోయింది, మరి అక్క పోయిందని మరి అక్క వెనక్కి వెళ్ళండి. పోత పోయింది ఒక మరి అక్క, దరిద్రముది పోయింది, ఇంకో మంచి మరి అక్క వస్తుందని ఎదురు చూస్తాను. అది నా విశ్వాసం. మరి మీ అయ్యగారి విశ్వాసం ఏంటో తెలియదు. అలా ఉంటుంది నా సేవ. అలా ఉండగా అంత ఖచ్చితంగా చెప్పగా
ఇంచుమించు 2 ఎకరాల మందిరం మాది. 2 ఎకరాలు, 2 సెంట్లు కాదు, 2 ఎకరాల మందిరం. అంత మందిరం ఆదివారము ఆరాధనకి నిండిపోతాం. ఇంత ఖచ్చితంగా చెప్పగలం. ఆ తిక్కల మరియకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా మందిరం నిండిపోతుంది. కారణం ఏంటంటే పీనుగు ఎక్కడో గద్దలు, సత్యం ఎక్కడ ఉంటుందో, ప్రతిష్ట ఎక్కడ ఉంటుందో, దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో ఆ ఘనపరిచే స్థానంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో అసలు ముఖస్తుతే ఉండదండి, ముఖస్తుతే ఉండదు. మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు మా చర్చిలో, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్లు ఉన్నారు, బాస్లు ఉన్నారు. నీ మాదిరిగా జనరల్గా కూర్చుంటారు. అస్సలు గర్వమే కానీ, దంభమే కానీ, అహంకారమే కానీ, అన్ని జాతుల ప్రజలు, చౌదరీలు, రెడ్డిలు, కాపులు, ప్రతి జాతి, గొల్లవారు, మంగళవారు, అర్థమైంది, కొమటి వారు, ప్రతి జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. వందల వేల లక్షల రూపాయల కానుకిచ్చేవాళ్ళు. చక్కగా వాక్యాన్ని వింటారు, జీవితాన్ని కట్టుకుంటారు, సంఘానికి సేవకునికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు కూడా అలా ఉందరుగాక. కాస్త గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్యని చేతపట్టుకొని ఇప్పుడు ఆమె దైవజను దగ్గరికి, మందిరానికి వెళ్ళి దైవజనుకి వెళ్ళి ఆ సమస్య చెప్పింది. నీ సమస్యని ఎవరికి చెప్పాలి? రాజకీయ నాయకులకు కాదు, బంధువులకు కాదు, సంఘ పెద్దలకు కాదు, వారికి కాదు, వీరికి కాదు. నీ సమస్య మొదట నువ్వు దేవునికి చెప్పుదువుగాక. దేవుని పని చేస్తున్న సేవకునికి ఆ సమస్యను చెప్పుదువుగాక. ఆ సేవకుడు ఏం చేశాడు? మొదట అన్నాడు, నాతో ఏమవుతుందమ్మా పో అన్నాడు. తర్వాత అన్నాడు, ఒక ఆలోచన చెప్పి, అమ్మా నీ ఇంట్లో ఏముందని అన్నాడు. నూనె గుడికుంటూ ఉంటాడు. ఆమె అయ్యగారు సలహా ఇచ్చాడు. అయ్యగారు, దైవజనుల యొక్క సలహాలు మీకు ఎంత ఆశీర్వాదకరం ఉంటాయో తెలుసా? దైవజనులు చెప్పే సలహాలు. బాబు, అయ్యా ఇక్కడ నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, దుబాయ్ పోతానన్నాడు. నేను ప్రార్థన చేసి చెప్తానన్నాను. వారం ప్రార్థన చేసి చెప్పాను, దేవుడు నేను పోవద్దు అంటున్నాను నాన్న, ఆగిపో, ఈసారికి అనుమతి లేదన్నాను. నాకు చెప్పలేదు, చేయలేదు, టికెట్ తీసుకున్నా, వెళ్ళిపోయి దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. అయ్యా నాన్న ఏంట్రా? అయ్యా దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నానయ్యా, ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాను. ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అంటారు, నీకు మా దేశం రావడానికి అనుమతి లేదు, ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసి నన్ను పంపిస్తున్నది. గంట ఫ్లైట్ ఎక్కుతానయ్యా అంట. అరే నువ్వు ఎప్పుడు నేను ఏం చెప్పాను, నువ్వు ఏం చేశావు, నువ్వు ఎక్కడున్నావా, నువ్వు ఎక్కడ తేలావురా? ఆ అప్పుల మీద మళ్ళీ వెళ్ళింది, 2 లక్షల అప్పు వెళ్ళింది. సేవకుల మాట వినకపోతే అప్పులు పెరుగుతాయి. అసలే 4 లక్షల అప్పు ఉంది, ఇప్పుడు సేవకుని సలహా వినకుండా పోయినందువల్ల ఏమైపోయింది? ఇంకా 2 లక్షలు, 6 లక్షలు. కొందరికి అప్పులు పెంచుకునే కృప ఉంటుందండి. ఏ కృప? అంత గట్టిగా చెప్పండి. అప్పులు పెంచుకునే కృప ఉంటుంది. అప్పులు పెరుగుతుంటాయి, అప్పులు పెరుగుతుంటాయి, అప్పులు వాళ్ళకు అంత అప్పు పెరుగుతున్నా ఎంత మంచి నిద్ర పడుతుందో, ఎంత మంచిగా గురక కొడతారో, ఎంత మంచిగా బిర్యానీ తింటారు. అప్పు ఉందన్న టెన్షనే ఉండదు. అర్థమేదండి? ఈ అమ్మ దైవజనుడు చెప్పిన మాట, ఆ దైవజనుని మాట వినినందువలన ఆ ఇంటిలో అద్భుతం జరిగింది. అద్భుతం జరిగిన తర్వాత ఆమె ఆ యొక్క నూనెను అమ్మేసి డబ్బును తీసుకుని వచ్చి అప్పు కట్టేసింది. ఇప్పుడు మిగిలిన డబ్బులు తాను, తన పిల్లలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ముందు కాలంలో బ్రతకడానికి ఆ డబ్బు ఉపయోగపడింది. ఇప్పుడు ఈ కుటుంబం దీవెనకరంగా మారిపోయింది. ఆమెను చెప్దామా కాస్త గట్టిగా? ఎవరి మాట విన్నారు?
సావు 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 సావుకుని మాట ఎంత శక్తి కలదు తెలుసా. నేను ఇలానే మధ్యాహ్నం చిరాల్లో వాకింగ్ చెప్తున్నాను. చిరాల్లో ఓపెన్గా పెట్టారు, విపరీతమైన ఎండండి. అసలు 40 నిమిషాలు వాకింగ్ చెప్పడానికి నా ప్రాణం అల్లడిని, ఎదువులు వెళ్ళిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి, అసలు మాట్లాడడం రావడం లేదు. అర్థమేంటండి, చాలా ఒక 40-45 నిమిషాలు మాట్లాడి సొమ్మసిల్లినట్టుగా అయిపోయి హోటల్కి వెళ్ళాను. ఛాతీ నొప్పి వచ్చినట్టుగా వచ్చేసింది నాకు, నొప్పి వెళ్ళిపోయి పడిపోయాను. తోటి సేవకుని చెప్పాను, నేను ఇప్పుడు భోజనం చేయను, కాస్త అలసటగా ఉన్నాను. అలా పండుకొని, ప్రభా ఈ ఎండను భరించలేకపోతున్నాను, ప్రభా నీ చిత్తమైతే ఇప్పుడు వర్షం రావాలి, మేఘం రావాలి, మీటింగులు డిస్టర్బ్ కాకుండా రావాలని ప్రార్థన చేశాను. సాయంకాలం ప్రసంగం అయిపోయి స్టేజ్ దిగానండి, పడింది వర్షం. అంటే వర్షం పడింది అంటే ఎదుటిగా ఉన్న మనిషి కూడా కనబడనంత భారీ వర్షం. సేవకుని మాటలు అంత పవర్ ఉంటుంది. మిమ్మల్ని ఉంచమంటే ఉంచుతాం, పంపించమంటే పంపిస్తాం. ఆ వరం కూడా ఉంటుంది మాకు. మరి ఈ అయ్యగారికి ఉందో లేదు కానీ నాకు మాత్రం ఆ వరం. మా సంఘస్థులు కూడా ఇలా చెప్తాను, మీకు ఉండాలంటే ఉండొచ్చు, పోవాలంటే నాకు చెప్పండి, టికెట్ కట్ చేసే బాధ్యత నాదే, ఉంచే బాధ్యత కూడా. అంత కరోనాలో కూడా మా చర్చిలో ఒక్కరికి కూడా కరోనా రాలేదు, వచ్చినా ఏం కాలేదు. నేను చెప్పాను, నా సెలవు లేకుండా కరోనాలో ఎవరు ఒక్క మనిషి కూడా చనిపోవడానికి వీలు లేదు అని దేవుణ్ణి అడిగాను. అంతే, ఎవరు చని ఇంచుమించు కొన్ని వేల మంది ప్రజలు, ఒకరన్నా ఇద్దరన్నా చచ్చిపోవాలి, 10 మంది అన్నా చచ్చిపోవాలి. వాక్యం చెప్తుంది, సేవకుని యొక్క సెలవు లేకుండా ఈ భూమి మీద దేవుడు ఏమీ చెయ్యడు. కృప కలుగునగాక, కృప కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ అమ్మ సమస్యను తీసుకొని దేవుని చేతిలో పెట్టినందువల్ల ఆమె అప్పు తీరిపోయింది. నేను అంటాను, నీ సమస్యలు తీసుకొని, నీ బాధలు, నీ కష్టాలను తీసుకొని ఇదిగో ప్రభు చేతిలో పెట్టు, ప్రభుని అడుగు, ప్రభు దగ్గర గోజాడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కారు. ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా నా దేవుడు నీకు జవాబిస్తాడు. ఆమె చెబుదామా కాస్త గట్టిగా? నేను అదే చేస్తానండి. నాకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను చేసే మొదటి పని ఎవరికి చెప్పాలి, చెప్తే మా పాస్టమ్ గారికి చెప్తాను, మా పాస్టమ్ గారికి చెప్తాను. ఎందుకంటే ఆమె నా శరీరంలో ఒక భాగం గనక చెప్తాను, ఆమె అర్థం చేసుకోగలదు గనక చెప్తాను, ఆమెకు దర్శనం ఉంది గనక చెప్తాను. ఆమె చీరలింట, డిమార్ట్ ఎంట, మటన్లింట, చికెన్లింట తిరిగేదే చెప్తే అర్థం కాదు కదా. కొందరు పాస్టర్లకు ఏముంటుంది, సొమ్ములు కావాలి, మటన్ కావాలి, చీర కావాలి. నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీ బతుకి ఎప్పుడన్నా డిమార్ట్ తీసుకెళ్ళావురా నీ ముఖానికి అంటుంది భార్య. ఏ మాటట, డిమార్ట్ తీసుకెళ్ళావురా, చీరైనా కొనిచ్చావా, పెళ్లి రోజు వచ్చింది, 15 సంవత్సరాలు అయింది, వెడ్డింగ్ యాన్యువల్ డే చేసుకుందామంటే నీ ముఖానికి ఒక చీరైనా, బెంగళూరు పట్టైనా, మైసూరు పట్టైనా నీ ముఖానికి. భర్త నా మాట నచ్చా, కష్ట సుఖాలు భార్య భర్త ఒకరినొకరు పంచుకుని వెళ్ళిపోయి నీ ముఖానికి అంటే ఎలా ఉంటుంది? అమ్మా నా ముఖానికి నిన్ను కూడా నీతో కాపురం చేయలేను, నువ్వు తల్లిగారికి వెళ్ళిపో అమ్మ అన్నాడు అనుకో, మన ఇంకో దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు అనుకో, ఏమైపోతుంది నీ భర్త? ఏముంది, ఇంకో తెచ్చిపెట్టుకుంటాడు, నువ్వు వెళ్ళిపోతావు. ఇక ఇంటికెళ్ళి తల్లిగారి ఇంటికెళ్ళి సకినాలు చేస్తావా, పూరీలు చేస్తావా, బిర్యానీలు చేస్తావా?
చేసుకున్న భర్తను కాపాడుకోరాదు, కొంతమందికి సంసారం చేయరాదు, మాట్లాడరాదు, మర్యాద ఇవ్వరాదు, ఆదిత్యం ఇవ్వరాదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టు. ఆమె చెప్దామా? కృప కలుగునుగాక. కనుక మన సమస్యలు ఏవైనా ప్రభు చేతిలో మనం ఉంచుదుముగాక. హల్లెలూయా. తండ్రి చేతికి కుమారుడు ఆత్మను అప్పగించినట్టుగా మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మన అప్పులు, మన యొక్క భద్రత, మన క్షేమం మన దేవుని చేతులకు అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పు, ఒక మాట. ఒకరోజు దేవుని కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, దేవునికి కోపం వచ్చే పని చేశాడు దావీదు రాజు. ఏంటి ఆ పని అంటే ఇశ్రాయేలు ప్రజలను, దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను లెక్క పెట్టకూడదు. కానీ దావీదు రాజు ఏం చేశాడు? యవనస్తులు ఎంతమంది ఉన్నారు, యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, మరి వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఈ దేశంలో ఉన్న లెక్కంతా నాకు కావాలి అని సైన్యాధిపతికి చెప్పాడు. సైన్యాధిపతి అన్నాడయ్యా, మీకు ఆలోచన వచ్చినందుకు దయచేసి మన్నించండి. ఆలోచన రావద్దు, అది చెడ్డ ఆలోచన. దేవుడు అబ్రాహాంకి ఏమని చెప్పాడు? ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుకరేణుల సంతానం ఇస్తానన్నాడు. మీరెందుకు ప్రజలు లెక్క పెట్టమంటున్నారు? ఇప్పుడున్న దానికంటే 1000 ఇశ్రాయేలు యొక్క ప్రజల సంఖ్య విస్తరించునుగాక అని సైన్యాధిపతి అన్నాడు. దావీదుకి దయ్యం పట్టినట్టు అయిందండి. అంటే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు దయ్యం పడుతుందా? దేవుని చిత్తములో ఉన్న వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు ఆలోచన విధానం మారుతుందా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఖ్యలో ఉన్న దావీదు కూడా దేవునికి విరుద్ధమైన ఆలోచనలు వస్తాయా? వస్తాయి. శోధించబడతారు. దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని ప్రజలు శోధించబడతారు, పరీక్షించబడతారు, పుటం వేయబడతారు. ఇప్పుడు ఈయనకు శోధన వచ్చేసింది. ఆ శోధనలో ఇశ్రాయేలు ప్రజలు లెక్కించాల. అది దైవ చిత్తానికి వ్యతిరేకం. సైన్యాధిపతి రాజు చెప్పిన మాట ప్రకారంగా లెక్క పెట్టారు. అది దైవ చిత్తానికి వ్యతిరేకము కనుక ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము పట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదు యొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. చాలు. గమనించండి, ప్రజలను లెక్క పెట్టినందువల్ల దావీదుకి మరి మనసులో గాయమైపోయింది. అప్పుడు సేవకుడు దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు దేవుడు సేవకుని పంపించి అంటున్నాడు, 7 సంవత్సరాల కరువు నీ దేశం మీదకి రావాలా నువ్వు చేసిన తప్పుకి, లేక
3 నెలలు శత్రువుల చేతిలో తరమపడతావా? తర్వాత ఏమన్నాడు? నీ దేశమందు 3 దినాల తెగులు చేత తెగులును రేపుటకు ఒప్పుకుంటావా అని దావీదుని అడగడానికి సేవకుని పంపించాడు. ఇప్పుడు ఆ సేవకుడు దావీదు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ 3 విషయాలు చెప్పినప్పుడు దావీదేమన్నాడు చూడండి. దావీదేమన్నాడు? 14 వచనం. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. ఆమెను చెబుదామా? హల్లెలూయా! దావీదు చాలా సమయోచితంగా జవాబిస్తున్నాడు. చాలా జ్ఞానంగా జవాబిస్తున్నాడు. 3 సమస్యలు నీ ముందు పెట్టాను. కరువును కోరుకుంటున్నావా? శత్రువులతో తరవబడతావా? 3 రోజులు లేక దేశం మీదికి తెగులు పంపంటావా? ఏం చేయమంటావు? నువ్వు చేసిన పొరపాటుకు నువ్వు పొరపాటు చేశావు, నీకు శిక్ష తప్పదు. కాబట్టి ఏం చేయమంటావు అన్నప్పుడు దావీదు సమయోచితంగా దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి చెప్పిన మాట, అయ్యా, నేను మనుషుల చేతిలో పడితే నా భవిష్యత్ అంతా పాడైపోతుంది. నా దేశం, నా ప్రజలు, నా కుటుంబం పాడైపోతుంది. కనుక మనుషులద్దు, ఎవరి చేతిలో పడను. నేను జీవము కలిగిన దేవుని చేతులకే నన్ను నేను అప్పగించుకుంటాను. హల్లెలూయా! ఆయన బ్రతికిస్తాడా? బ్రతుకుతాను. చంపుతాడా? చస్తాను. ఆయన చిత్తమే జరుగునుగాక. నేనంటే దావీదు సమస్య రాగానే, కష్టం రాగానే దేవుని చేతులకు అప్పగించు. ఆ దేవుడు ఏం చేశాడు? 3 రోజులు గమనించండి, ఆ దేశమే తెగులు పంపితే ఇంచుమించు 70,000 మంది చనిపోయారు. 70,000 మంది. అది దేవుని చేతిలో పడినందుకు. ఒకవేళ దేవుని చేతిలో పడకపోతే కొన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయేవారు. నేనంటే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, నువ్వు ఎవరి వైపు చూడకు. నీ సమస్యలు, బాధలు, కష్టాలన్నీ కూడా చేతబట్టుకొని దేవుని చేతులు పెట్టి దేవుని వైపు చూడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూడడం ప్రారంభిస్తావో దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాస్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుషుల వైపు చూసావా? మనుషులు ఏం చేయలేరు. కానీ దేవుని వైపు చూసావా? దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒక అమ్మగారు 15 సంవత్సరాల నుంచి పిల్లలు కొట్టువారు. డాక్టర్, పిల్లలు పుట్టరమ్మా, నీకు లోపం ఉంది. అది ఏ డాక్టర్తో కాని పని. ఎవరైనా పిల్లల్ని పెంచుకోమంది. ఆ చెట్లు, ఈ చెట్లు, ఆ మందు, ఈ మందు, ఆ కొండ, ఈ కొండ, అన్ని కొండలైపోయాయి, డబ్బులు అయిపోయాయి. ఇక చివరికి ఇల్లు, పొలం కూడా అమ్మేసుకున్నారు. దిక్కులేని పక్షులు అయిపోయాయి. వాళ్ళెవరు? చర్చి విశ్వాసులే. అంత దేవుని మీద వాళ్ళకి నమ్మకం లేదు. చివరికి వచ్చారు, అయ్యా ఇంకేముందయ్యా, నా భర్త నాకు విడాకులు ఇస్తానంటున్నాడు, ఇంకా నా జీవితం ఇంతే, ఏదైనా తాగి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నానయ్యా. ఆ ఇంట్లో పొలానికి తీసుకొచ్చినా దాన్ని గొలకల మంది అంటారట, ఏదో గొలకల మంది, అది తాగి చచ్చిపోతానయ్యా అని ఏడుస్తుంది. ఈమె చెప్తుండగానే భర్త వచ్చాడు. భర్త కూర్చున్నాడు. అయ్యా, మా మమ్మీ డాడీ ఈమెను బాగా బాధ పెడుతున్నారు. నేను ఎంతో చెప్తున్నాను కానీ ఈమె వినడం లేదు. ఎప్పుడు చచ్చిపోతా అంటుంది. ఈమెను రాత్రి పగలు కాపలు కాయవలసి వస్తుందయ్యా, ఏం చేసుకుంటారో ఏమి, నాకు భయం అవుతుంది అని అన్నాను. నేను అన్నాను, అన్ని ప్రయత్నాలు అయిపోయాయా అన్నా. అయిపోయాయి. ఇంకేమైనా ప్రయత్నం చేస్తారా అన్న. లేదయ్యా. అయితే ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి. భార్య భర్తలు ఇద్దరు ఉపవాసం ఉండి మందిరంలోనే ఉంటారు. మందిరం అంటే అక్కడ
ఇంచుమించు ఒక 2-3 ఎకరాల్లో తాటాకుల పందిరి వేస్తారు. అది డిసెంబర్ చలికాలం. ఆ చలికాలంలో ఆ పందిరిలో ఆ 7 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు ఉండండి, ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. బ్లాంకెట్ తెచ్చుకోండి, బకెట్ తెచ్చుకోండి, చాప తెచ్చుకోండి. అందరూ అలా తెచ్చుకుంటారు. 7 రోజులు అక్కడనే ఉంటాయి. అది ఏ నెల? డిసెంబర్ చలికాలం. ఉంటారు. పాలు తాగే పిల్లలను పట్టుకొని కూడా ఉంటారు. హలో, పాలు తాగే పిల్లల్ని పట్టుకొని కూడా ఉంటారు. ఆ అడవిలో పందిర్లు వేస్తే పాములు వచ్చేసేటి ఉంటారు. ఇప్పుడు మా చర్చిలో ఉన్న ఆత్మలన్నీ వేరే చర్చి ఆత్మలు కాదు. అన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభుని సురక్షకుడిగా అంగీకరించిన ఫ్రెష్ నూతనమైన కుటుంబాలు. ఆమె చెప్దామా? కాస్త గట్టిగా. మీరు అవసరమైతే లైవ్లో చూడవచ్చు, ఆ ప్రజల్ని చూడవచ్చు. వాళ్ళంతా ఫ్రెష్ అన్య కుటుంబం నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు. అలా భక్తి చేశారు. వారి జీవితంలో దేవుడు కార్యాలు చేశారు. నేను చెప్పినట్టు విన్నాను. ఆ 7 దినాల ప్రార్థనలు అయిపోయాయి. భార్య భర్తలు వచ్చారు. చేతులు పెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా వీళ్ళని దర్శించు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ నీకు అయిపోయింది. 6 నెలలు. 6 నెలల్లో భార్య భర్తలు ఒక రోజు వచ్చారు. వచ్చి, అయ్యా ఇప్పుడే హాస్పిటల్ వెళ్ళొచ్చాం. మేము ఎప్పుడైతే మా సమస్యను దేవుని చేతిలో పెట్టామో దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ చెప్పాడు నాకు 3వ నెల. చప్పట్లు కొట్టు. ఎన్నో నెల? కాస్త గట్టిగా. అలా 92 మంది గొడ్రాలు ఉండేవారు మా చర్చిలో. 92 మంది. లిస్ట్, పెద్ద లిస్టు. ఈరోజు మా రిజిస్టర్లో గొడ్రాళ్ళ పేరు ఎవరి పేరు లేదు. 92 మందికి దేవుడు సంతానం ఇచ్చారు. ఎవరి చేతిలో పెట్టాలి? దేవుడి చేతిలో. మా ప్రాంతంలో సున్నము తర్వాత పొగాకు 2 కలిపి ఇలా ఇలా నోరి ఇలా దవడకేస్తారు. మరి ఇక్కడ వేస్తారా? వేయరా? విత్తులు. పొగాకు తంబాకు అంటారు. ఓకే, ఇలా ఇలా అని. ఎందుకు? మహారాష్ట్ర బార్డర్లో ఉంటాం కనుక ఆ ఆచారాలు ఉంటాయి. ఇలా వేసి పొగాకు అనేది అదొక క్యాన్సర్. ఆ సిగరెట్ల మీద, ఆ డబ్బాల మీద కూడా రాస్తుంటుంది. ఆరోగ్యానికి హానికరం. కనుక ఒక ఆమెకి ఆ పొగాకు తినే అలవాటు. ఆమె దేవుని నమ్ముకుంది కానీ పొగాకు మానేయలేదు. ఇలాంటి దొంగలు కూడా ఉంటారు కొంతమంది చర్చిలో. పొగాకు మానేయకుండానే బల్ల తీసుకుంటుంది ఆమె. వరాలు 9తో నాగిపోలేదు, ఇది 10వ వరం. ధైర్యం చూడలేదు. సరే, మొత్తానికి ఆ అమ్మకి ఆ దవడకు పుండైపోయి, అది క్యాన్సర్ పుండైపోయి ఈ భాగమంతా కూడా క్యాన్సర్ తినేసి పనులు కనిపిస్తున్నాయి. అన్ని చేశారు, ఎక్కడ కాలేదు. ఒకరోజు వచ్చి కాళ్ళు పట్టుకొని, అయ్యా డాక్టర్లు ఒక 2-3 నెలల్లో చచ్చిపోతామంటున్నారు, చిన్న పిల్లలు ఉన్న దాన్ని. అయ్యా ఆ దేవుడు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నా కోసం ప్రార్థన చేయమని ఏడ్చి. ఆమె లోతుగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడని గమనించి, అమ్మా నీ సమస్యను దేవుని చేతులు పెట్టావు కదా, నీకు సాయం చేస్తాడు దేవుడు అని ప్రార్థన చేసి ప్రతిరోజు యేసు రక్తాన్ని ఈ దవడ మీద వేసి చక్కగా ప్రార్థన చేసుకో. నువ్వు వాడుకునే ట్రీట్మెంట్ వాడుకో, ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. ఆమె కాస్త గట్టిగా చెప్దామా? అద్భుతమైన విషయం తెలుసా? 8 నెలల్లో ఆ పండ్లు కనబడకుండా మాంసం వచ్చి ఆ క్యాన్సరే మాయమైపోయింది. అది చప్పట్లు కొట్టు. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత 4 నెలలని డాక్టర్ చెప్తే 10 సంవత్సరాల తర్వాత
నువ్వు దేవుని చేతిలో పెడితే ఏ సమస్యకు పరిష్కారం ఉండదు. నేనంటాను, నువ్వు వారి చేతిలో వీరి చేతిలో సమస్యలు పెట్టిన ఈ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, నీ బాధలు పెరుగుతూనే ఉంటాయి, నీ కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే దావీదు అంటున్నాడు, నేను మనుష్యుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట నాకు మేలు. కనుక ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో నీ చేతితోనే, నీ నోటితోనే నీవే కార్యము చేయుదువు గాక. సమస్యను నీ చేతిలో పెడుతున్నానయ్యో. ఈరోజు మీ కుటుంబ సమస్యలు ఏవైనా, మీ ఆరోగ్య సమస్యలు ఏవైనా, మీ ఆర్థిక సమస్యలు ఏవైనా, మీ పిల్లల సమస్యలు ఏవైనా, ఏదైనా, ఏ బాధమైనా, ఏ కష్టమైనా, ఈరోజు ప్రభు చేతిలో ఆ సమస్యలు పెట్టండి, ఆ అవసరతలు పెట్టండి, ఆ అక్కర్లు పెట్టండి. పోయిన వారంలో నాకు అర్జెంటుగా నాకు వచ్చిన కానుక సరిపోలేదు. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు అవసరం, అర్జెంటుగా అవసరం. అది ఎప్పుడు? ఆదివారం రోజు అవసరం పడ్డాను. గడిచిన 2 వారాలకి ఆ సమస్యను బట్టి నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నేను వెళ్ళాను, గదిలోకి వెళ్ళి, ప్రభా, ఈరోజు సాయంత్రం వరకు నాకు 1,00,000 రూపాయలు కావాలి ప్రభా. నాకైతే ఎక్కడి నుంచి వచ్చే సూచనలు ఏమి లేవు, నేను ఎవరిని అడగను, నాకు సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన 2 నిమిషాలు నా గదిలో చేసుకొని బయటకు వచ్చాను. 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని గది బయటకు వచ్చి మా పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. సేవ విషయాలు. ఎందుకంటే వారం అంతా బయట ఉంటాను కదా, ఆదివారం ఒకరోజు అక్కడ ఉంటాను. ఆదివారం అక్కడ ఒకరోజే ఉంటాను. కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఏంటి సంఘ విషయాలు ఏంటి, సలోమక్క విషయం ఏంటి, దావీదన్న విషయం ఏంటి, ఆ కుటుంబం ఏంటి, ఈ కుటుంబం ఏంటి అని కొన్ని విషయాలు ఇలా మాట్లాడుతున్నాను. ఒక విధవరాలు ఆ ఎండలో నడుచుకుంటూ నా గది వైపు, అది 7.5 ఎకరాల క్యాంపస్, 7.5 ఎకరాల క్యాంపస్ కనుక నా రూమ్ అక్కడ చివరిలో ఉంటుంది. ఆ గది నేను ఆరాధన చేసి అక్కడికి వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చి బయట కూర్చున్నాను. అది ఎండ కాస్తుంది, భయంకర ఎండ కాస్తుంది. ఈ ఎండకాలం ఆ ఎండలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తుంది. నేను అనుకుంటున్నాను, బా, ఇప్పుడే వాక్యం చెప్పాను, ఈ విశ్వాసాలు విడిచిపెట్టారే, ఆ ఉడుం పట్టుకురాగా పట్టుకుంటే నాకేమో చాత కావడం లేదు, బలహీనంగా ఉన్నాను, మాట్లాడే ఓపిక నాకు లేదు అని చూస్తూ అనుకుంటున్నాను. ఆ వ్యక్తి వస్తుంది, ఆమె వస్తూ నా రూమ్ దగ్గర ఒక బాదం చెట్టు ఉంది, ఆ నీడలు నిలబడి, అయ్యా మీకు సాక్ష్యం చెప్పాలి అని. సాక్ష్యం ఎండలో సాక్ష్యం వినే ఓపిక లేదు, చెమటలు కారిపోతున్నాయి. సరే అమ్మ చెప్పు. అంత ఎండలో నడుచుకుంటూ వచ్చింది కదా, ఎలా పంపిస్తాము? అయ్యా ఏం లేదు, నాకు ఒకరు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఆ 1,00,000 రూపాయల కోసము 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇవ్వడం లేదు. అద్భుతం ఏంటంటే, ఆరాధన ముగించుకొని ఆరాధనలో మీరు వాక్యం చెప్పిన తర్వాత, ప్రభువా, ఆ తీర్మానంలో 1,00,000 రూపాయలు నాకు ఎవరైతే ఇవ్వాలో వారు నాకు ఇస్తే అది నీకు కానుక ఇచ్చేస్తాను అని నేను ప్రార్థన చేసుకొని నేను ప్రేమ విందు భోజనం చేద్దామని చర్చి బయటకు వచ్చాను. వస్తే ఆ 1,00,000 రూపాయలు ఎవరికైతే ఇచ్చానో ఆ వ్యక్తి చర్చికి వచ్చి చర్చి క్యాంపస్లో 1,00,000 రూపాయలు ఇచ్చేసింది. అయ్యా ఇది ఇప్పుడు తాజా వార్త. తాజా వార్త. నేను చేసి ప్రార్థన 2 నిమిషాలైంది, ఆమె 2 సంవత్సరాల నుంచి చేస్తుంది, వాక్య తీర్మానంలో ఒక మొక్కుబడి చేసుకుంది. ఆమె చర్చికి ఎవరు వస్తారండి బాబోయ్? చర్చికి వచ్చి మనం ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిపోయే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ డబ్బులు ఇచ్చేసింది,
ఆ డబ్బులు తీసుకొని నా దగ్గరకు వచ్చింది, అయ్యా నేను ఇప్పుడే తీర్మానం చేస్తున్నా, ఇదిగో ఇలా. ఇది సేవ అంటే. సేవ అంటే దీన్నంటే, హలో, పిచ్చబడుకోవడం కాదు సేవ, సమస్యలు చెప్పుకోవడం కాదు సేవ. సేవ నీతిమంతుడు విశ్వాస మూలముగా ఇలా చెప్పాలంటే లక్షలలో ఉంటాయి అద్భుతాలు. ఇలా చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని చేతులకు అప్పగించుకుంటే దేవుడు ఏదైనా హస్తగట్టి. అందరు లేచి నిలబడింది. అందరు లేచి నిలబడింది.